ఫ్రెండ్స్ మనం వాతం లడ్లు అయితే తయారు చేయడం అనేది జరిగిందనమాట. అనేక రకాల ఆయుర్వేద వనమూలికలతో అయితే ఈ వాతం లడ్లు అయితే తయారు చేసామన్నమాట. ఈ వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. ప్రతి 15 రోజులకి ఒక కోడికి ఒక లడ్డు వాడుకున్నట్లయితే కోళ్ళు ఇసుర్లు బాగా పెరుగుతాయి. అదేవిధంగా కోళ్ళు బాగా మేతలు తింటాయి. అదేవిధంగా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా కోళ్ళలో వాతాలలో వచ్చే కాలుపుట్లని రావన్నమాట. కావాల్సిన సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8082144398. ఇది మన బాబు టీవీ ఛానల్ నెంబరు. మన దగ్గర నాష్టా లడ్డు, తయారు లడ్డు, బలం లడ్డు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు సంప్రదించగలరు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్. ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి డ్యాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెసరింగ్లోసరికి కోడి మిరపండు డ్యాగ, కోడి ఎర్ర డ్యాగ, కోడి డ్యాగ, కోడి నల్ల డ్యాగ, కోడి ఎర్రమేళాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదే మిగతా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గెట్ నేవుల పింగళ, పసింగల సేతువ, నల్ల సవల, నల్లకట్ట రసంలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ ఒక్క టైంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నా బాబు టీవీ ఛానల్ పేరు మీద టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద ఉందన్నమాట. సో ఎవరైతే ఇంకా మన ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఛానల్లో జాయిన్ అవడానికి అయితే ప్రయత్నించండి. అప్డేట్స్ అనేది అందులో రావటం అనేది జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి ఓరపేకల పచ్చకాకి డ్యాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెసరింగ్లో వచ్చేసరికి పసింగ్ కాకినేమిలి, పసింగల చేతువ, నల్లకాకి, నల్ల సవల, నల్లకట్ట అబ్రాసులని ఇక్కడ వినూతి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే మిగతా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి కాకి, కోడి పూల, తెల్ల కోడి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా 8 నుంచి 10 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10 to 11 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి నేవుల పెంగలి, పాలబ్రాసు, కోడిపోల, తెల్ల కక్కెర, నల్లబొట్ల సేతువాలని ఇక్కడ వినూతి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంకటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింకాకి, నల్లకాకి, నల్ల సవల, కాకిడేగ, నల్ల కాకిడేగ అనేవి ఈ 10 to 11 గంటల మధ్యకాలంలో లాసవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో మనం ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా తగ్గసరికి వచ్చేసరికి పసింగ్ కాకిడాగ, నల్ల కాకిడాగ, ఎరుపుగల నల్ల సవల, ఎరుపు కాకిడాగ, నల్ల పచ్చ కాకిడాగని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడిడాగ, పాలబ్రాసు, కోడిపోల, తెల్ల కక్కెర, నల్లబొట్లు సేతువాలనేవి లాస్ చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ మన వాతం లడ్లు బాగా వర్క్ అవుతున్నాయండి. కావాల్సిన వారు స్క్రీన్ పైన కనబడుతుంది మా బాబు టీవీ ఛానల్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కుసి నలుపు బోరపికల కాగినేవులని ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరిగిన సరికి పసింగల చేతువ, గౌడ్ నెమిల బ్రాసు, కుసి నలుపు గల నెమిలి డ్యాగలు, నెమిలందం గల పచ్చకాకి డ్యాగలని ఇప్పుడు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇప్పుడు లాసింగ్ కలర్స్ సరికి కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, కోడి రసంగి, కోడి కాకి డ్యాగ, కోడి ఎర్రమేలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో ఎక్కువ. ఫ్రెండ్స్ అదేవిధంగా 1 to 2 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పశ్చిమ కోడి డ్యాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఇంకా తగ్గసరిగిన సరికి కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, కోడి రసంగి డ్యాగ, కోడి కాకి డ్యాగ అండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూడండి. సో అదేవిధంగా వీటి తర్వాత కోడి ఎర్రమేళాలు కూడా వినోద్ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదే వీటి తర్వాత వీటిపైన లాసింగ్ పసింగల సేతువ, గౌడ్ నెవిల బ్రాసు, కుసి నలుపు గల నెవిలి డ్యాగ, నెవిలి అందం గల డ్యాగులు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరిగా కాకినేవులు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే గసిరంగులు సరికి పసింగల కాకినేవులి, పసింగల సేతువ, నల్ల కాకి, నల్ల సవల, నల్లకట్ట అబ్రాసులను ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి కాకి, కోడి పూల, తెల్ల కోడి అనేవి ఈ 2 to 3 గంటల మధ్యకాలంలో లాస్ అయితే చూసే అవకాశం కూడా ఈ ఒక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరిలో సరికి కోడి కాకినేవి, గౌడ అబ్రాసు, పెసర కక్కెర, నల్ల కక్కెర అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నెమలందం గల పచ్చకాకి డ్యాగ, నల్లకాకి, కాకినేవి, నల్ల సవలాలు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 3 to 4 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి
పచ్చకాకి డాగ అనేది ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సోదంగిడి తగ్గసిరంగా వచ్చరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింకాకి, నెమిలి, నల్లకాకి, నల్ల డాగలు అనేవి ఇక్కడ వినూత్న చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సోదంగిడి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడికాకి, కోడి నెమిలి పింగళి, గౌడ బ్రాసు, పెసర కక్కెర, నల్ల కక్కెర అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 4 to 5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ తగ్గసరికి వచ్చేసరికి గట్టి నెమిలి పింగళ, పసింగల చేతువ, నెమిలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసు, నెమిలి డాగలని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపొన్న డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమైలాలని ఈ యొక్క టైంలో అయితే మనం లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఈ రంగులు అనేది వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అని గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. పర్మిషన్ తీసుకుని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు ధన్యవాదములు.